హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలనేది చూపించబోతున్నాను. సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ నార్మల్ బ్లౌజెస్కి అయితే ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండే విధంగా వేసుకుంటాము. కాకపోతే ఇప్పుడు ఈ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ కాబట్టి, బోట్ నెక్ బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను నా వైపున ఓపెన్స్ అనేవి ఉండే విధంగా ఈ విధంగా వేసుకుంటున్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు, బ్యాక్ ఓపెన్ అండి, బ్యాక్ ఓపెన్ నెక్ కాబట్టి నేను నా వైపుకి ఓపెన్స్ అనేవి వేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్ వైపు వేసుకున్నాను. నార్మల్ బ్లౌజెస్కి అయితే మన వైపుకి ఫోల్డింగ్ అనేది వేసుకుంటాము. సో ఇప్పుడు కింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని మనం కింది వైపు ఎక్కువ తక్కువలో అనేది లేకుండా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనకి కింది వైపు సమానంగా తీసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు అనేది లేకుండా ఉంటాయి. క్రాసులు అనేవి లేకుండా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ అండి బోట్ నెక్ బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్ కంటే కూడా. అంటే 1-2 సార్లు మీరు వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మీకు బ్లౌజ్ పీస్తో కాకుండా పేపర్ కట్ చేసుకొని పేపర్ పైన కట్ చేసుకొని చూడండి. పర్ఫెక్ట్గా వచ్చింది అని అనుకుంటేనే, కొత్తగా నేర్చుకునే వాళ్ళు వచ్చింది అంటేనే క్లాత్ పైన ట్రై చేయండి. సో ఇప్పుడు ఇటువైపు ఓపెన్స్ అనేవి నా వైపు ఉండే విధంగా వేసుకున్నాను కదా. ఇక్కడ క్లాత్ అనేది సమానంగా లేదండి, 2 చివర్లు. సో దానికోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను నేను. అక్కడ వరకు కట్ చేసేస్తాను. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం, బ్యాక్ ఓపెన్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే వదిలిపెట్టడానికి ఈ విధంగా ఇంకొక లైన్ డ్రా చేశాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ విధంగా హెచ్చు తగ్గులు అంటే క్లాత్ నాకు 2 పొరలు సమానంగా లేదు. సో దానికోసం ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ ఎక్కువ వచ్చిన ఒక లేయర్ ఎక్కువ ఉంది, ఒక లేయర్ తక్కువగా ఉంది. సో దానికోసం ఆ ఎక్కువ ఉన్న లేయర్ని కట్ చేసి తీసేసాను. సమానంగా ఉంది. ఇప్పుడు మనకి లెంత్ అనేది ఇప్పుడు ఏ విధంగా తీసుకోవాలి, మెజర్ ఏ విధంగా పెట్టేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకి బాడీ మెజర్స్ అండి. బాడీ మెజర్స్తో ఏ విధంగా మనం కొలతలు అనేవి పెట్టుకోవాలి అనేది చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ కొలతలు వచ్చేసి ఇక్కడ టోటల్ లెంత్ 15 ఇంచెస్ ఉందండి. చెస్ట్ 32, వేస్ట్ లూజ్ 28 ఇంచులు, ఆర్మ్ రౌండ్ 15 ఇంచెస్ అలా ఉంది. సో ఇక్కడ 15 ఇంచుల కోసం నేను 16 ఇంచులు తీసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ ఒక స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. మనకి బ్లౌజ్ పొడవు ఎంత వస్తే అంత, దానికి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇటువైపు ఖర్చుల కోసం 1/2 ఇంచు, మళ్ళీ ఇటువైపు కూడా 1/2 ఇంచు. ఎందుకంటే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. చూడండి, ఈ మధ్యలోది మన బ్లౌజ్ రెడీ అయ్యేటప్పటికి ఎగ్జాక్ట్గా మళ్ళీ మనకి కావాల్సిన సైజ్ అనేది వచ్చేస్తుంది, 15 ఇంచులు. సో ఇప్పుడు మనకు పొడవు వచ్చేసింది. ఇప్పుడు చెస్ట్ లూజు, నడుం లూజు, ఆర్మ్ రౌండ్ ఇవన్నీ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నడుం లూజు 28 అంటే చిన్న సైజ్ బ్లౌజ్. సో దానికోసం నేను 7 ఇంచుల షోల్డర్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు. బాడీ మెజర్ తీసుకుని పెట్టినా పర్వాలేదు, ఈ విధంగా తీసుకున్నా పర్వాలేదు. నెక్ విడ్త్ 4 ఇంచులు తీసుకోవాలండి. చూడండి, ఇక్కడ హాఫ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఇంకా నడుం లూజు 30 కంటే ఎక్కువగా ఉంటే మీరు ఇంకొక 1/2 ఇంచ్ షోల్డర్ పెంచి తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ కోసం, ఆర్మ్ డౌన్, చంక డౌన్ కోసం 7.5 ఇంచులు తీసుకున్నాను. అదే 7.5 ఇంచుల దగ్గర
ఈ విధంగా పై నుండి ఈ విధంగా స్కేల్తో ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేశాను. ఇలా ఎల్ షేప్ లాగా ఇటువైపు కూడా చూడండి. ఇక్కడ షోల్డర్ 7 ఇంచులు, సేమ్ అదే 7 ఇంచులు ఇక్కడ కూడా ఉండే విధంగా చూసుకొని చంకదింపు ఇది 7.5 ఇంచులు తీసుకున్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు. షోల్డర్ 7 ఇంచులు, చంకదింపు అనేది 7.5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ చంకదింపు కింద చెస్ట్ లూజు పెట్టేశాము. ఇక్కడ కింది వైపున నడుము లూజు ప్లస్ 1 ఇంచ్ డాట్స్ కోసం 2 ఇంచెస్ మార్జిన్, ఇక్కడ కూడా 2 ఇంచెస్ మార్జిన్. చూడండి ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ 2 మార్కింగ్లను కలిపి మళ్ళీ ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్. ఇక్కడ 2 ఇంచెస్ మనం మార్జిన్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. అంటే మార్జిన్ తీసుకుంటున్నాము, ఎక్స్ట్రా అని కాదు, కుట్ల కోసం మనం. చూడండి ఇక్కడ మనకి చెస్ట్ లూజు 32 అంటే 8 ఇంచులు పెట్టేసుకున్నాము. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 28 అంటే 7 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ డాట్స్ కోసం ఈ 2 ఇంచెస్ మార్జిన్. ఈ విధంగా తీసుకోవాలి. ఎప్పుడైనా మార్జిన్ అనేది అది మన చాయిస్, 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు, కానీ నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుండి 1 ఇంచ్ తీసుకోవాలండి ఆమ్ రౌండ్ కోసం. ఈ విధంగా కర్వ్ స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, వంకర టింకరలు లేకుండా. బోట్ నెక్స్, ఈ హాల్టర్ నెక్స్, ఈ కాలర్ నెక్స్ వాటికి మాత్రమే ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి చంక రౌండ్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 7.5 ఇంచులు. చూడండి, అంటే మనకి ఇక్కడ నుంచి మనం మెజర్ చేస్తాం. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలిపెట్టిన లైన్ నుండి ఇక్కడ వరకు గోలిస్తే మనకి ఎంత వచ్చింది? 7.5 ఇంచులు వచ్చింది ఎగ్జాక్ట్గా. మనకు ఆమ్ రౌండ్ 15 ఇంచులు ఉంది. సో ఫుల్ ఆమ్ రౌండ్ వచ్చేసి 15 ఇంచులు, అందులో హాఫ్ ఇప్పుడు మనం ఒకవైపు మాత్రమే తీసుకున్నాము, 7.5 ఇంచులు ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నెక్ లెంత్, ఇది బ్యాక్ పార్ట్ కదా, నెక్ లెంత్ ఇక్కడ 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. 3.5 ఇంచులు ఇందులో రౌండ్ వస్తుంది, అంటే బోట్ షేప్, బోట్ నెక్ అనేది ఇందులో వస్తుంది. ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ బాక్స్లోనే నెక్ అనేది డ్రా చేయాలి. మళ్ళీ కింది వైపుకి మనం ఏదైతే షేప్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ షేప్ కోసం మనం ఇక్కడ నుండి పైనుండి మెజర్ చేసుకోవాలి కింది వరకు. మనకి నెక్ పొడవు ఎంత అనేది, బ్యాక్ నెక్ ఇక్కడ నుండి అయినా మెజర్ చేసుకోవచ్చు. పై నుండి చూడండి, నేను 11 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఈ కస్టమర్ చాలా హైట్ ఉంటారు. సో 10.5 అయితే తగ్గిపోతుంది. సో నేను 11 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. కస్టమర్ హైట్ని బట్టి కూడా మనం నెక్ అనేది తీసుకోవాలి, వాళ్ళ చాయిస్ని బట్టి. సో ఇప్పుడు నేనైతే 11 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ నుండి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్, ఎందుకంటే మనకి పైన తీసుకున్న నెక్ విడ్త్, కింద తీసుకున్న నెక్ విడ్త్ ఒకేలా ఉండదండి బోట్ నెక్స్కి, ఎందుకంటే ఎక్కువ బ్రాడ్ అయిపోతుంది. నార్మల్ బ్లౌజెస్లో అయితే ఒక 1/2 ఇంచ్ బయటికి తీసుకుంటాం, కాకపోతే ఇక్కడ నేను 1 ఇంచ్ లోపలికి ఈ విధంగా ఒక బాక్స్ షేప్ డ్రా చేశాను. ఏం లేదు, 4 ఇంచులు పైన బోట్ నెక్ కోసం ఇక్కడ 4 ఇంచుల విడ్త్తో బాక్స్ డ్రా చేసుకున్నాం కదా, కింద 3 ఇంచులతో ఒక బాక్స్ డ్రా చేసుకున్నాం కింది వైపున, అంతే. ఎందుకంటే మనకు షేప్ అనేది ఇక్కడ డ్రాప్ షేపు, పాట్ షేపు అట్లా చిన్నగా రావడానికి కోసం ఇందులో ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మిడిల్కి ఈ విధంగా ఇప్పుడు ఇది 7.5 ఇంచులు ఉంది కదా, ఈ మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఎందుకంటే షేప్ అనేది నీట్గా రావడానికి కోసం, ఇక్కడ డ్రాప్ షేప్ లాగా షేప్ అనేది నీట్గా రావడానికి కోసం ఈ విధంగా మధ్యలోకి ఒక మార్కింగ్ చేసుకొని, రౌండ్ అనేది కర్వ్ స్కేల్తో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు, నార్మల్గా బై హ్యాండ్తో అయినా తీసుకోవచ్చు అండి. చూడండి ఈ విధంగా డ్రా చేస్తున్నాను నేను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా కర్వ్ స్కేల్తోనైతే డ్రా చేస్తున్నానండి నేను. రౌండ్కి బ్రాడ్ అవసరం లేదు, ఈ కస్టమరు
ఒక పిక్ చూపించి ఆ పిక్లో ఉన్న విధంగా పెట్టమన్నారు. నార్మల్ డ్రాప్ పైన నాట్స్, కింద బటన్స్ వస్తాయి. నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఆ బటన్స్ అనేవి ఏ విధంగా స్టిచ్ చేయాలి, నాట్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది. ఇప్పుడు ఇక్కడైతే నేను కర్వ్ స్కేల్తో ఈ విధంగా రెండు వైపులా, అంటే మనం మిడిల్కి ఒక పాయింట్ లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ నుండి పైనకి ఈ విధంగా ఇలా పూర్తి రౌండ్ కాదు, పూర్తి డ్రాప్ షేప్ కాదండి, ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ స్కేల్తో స్ట్రెయిట్గా ఇలా డైమండ్ షేప్ డ్రా చేసుకొని కూడా దాని వెంబడి గీసుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా డ్రా చేశాను. ఇప్పుడు బోట్ నెక్ పైన రౌండ్ కోసం ఈ విధంగా కర్వ్ స్కేల్తో డ్రా చేసినట్లయితే నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా. ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నా నేను. డ్రాప్ షేప్ అనేది చూడండి, ఈ విధంగా రెండో లైన్తో సరి చేసుకుంటున్నాను నెక్ అనేది. ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత ఏం చేయరాదండి, ముందే కరెక్ట్గా ఉందా లేదా నెక్ షేప్ అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. చూడండి కట్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన లైన్స్ వెంబడి కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ కోసం క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డ్స్ కింద ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. నార్మల్ హ్యాండ్స్ ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపిస్తాను. తర్వాత మనకి పైన కొంచెం చిన్న పఫ్ లాగా పెట్టమన్నారండి కస్టమర్. సో ఆ పఫ్ కోసం కూడా ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనకి హ్యాండ్ లూజు లెంత్ ఇక్కడ బాడీ మెజర్స్ ప్రకారం ఎంత ఉందంటే 10.5 ఇంచులు ఉందండి. సో నేను 11.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను కింది నుండి ఫోల్డింగ్ వైపు. సేమ్ అదే 11.5 ఇంచులను ఈ చివరిని కూడా మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రెయిట్గా ఒక లైన్ ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అదే 11.5 ఇంచులకి 10.5 ఇంచులు ఉంది. 1 ఇంచు ఖర్చుల కోసం, అంటే కింది వైపున 1/2 ఇంచు, పైన వైపున 1/2 ఇంచు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 11.5 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ప్లస్ చంక దింపు ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఎందుకంటే ఇది ఎల్బో లెంత్ హ్యాండ్స్ కాబట్టి. ఇక్కడ హ్యాండ్స్ లూజ్ అనేది 4.5 ఇంచులు ప్లస్ 2 ఇంచుల మార్జిన్, అంటే మొత్తం హ్యాండ్ లూజ్ అనేది 9 ఇంచులు. మనం ఫోల్డింగ్ మీద పెట్టాం కాబట్టి 4.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఆమ్ రౌండ్ 15 ఇంచులు ఉంది కదా, సో ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుండి చూడండి 7.5 ఇంచులకి ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా, ఆ లైన్ వరకు 7.5 ఇంచులు ఉండే విధంగా తీసుకొని ఇక్కడ నుండి ఇటువైపుకి మార్జిన్ కోసం 2 ఇంచులు, ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో 2 ఇంచులు తీసుకున్నాం కదా, సో సేమ్ హ్యాండ్స్కి కూడా 2 ఇంచులు తీసుకోవాలి కంపల్సరీ, లేకపోతే ఎక్కువ తక్కువలు వస్తాయి. మనం మార్జిన్ అక్కడ ఎంత తీసుకుంటే ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ వచ్చింది, హ్యాండ్ డౌన్ వచ్చింది మార్జిన్. ప్లస్ ఇప్పుడు ఇక్కడ నుండి కర్వ్ షేప్ అనేది ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి 2 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ కింద హ్యాండ్ డౌన్ దగ్గర మనం మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ని కలుపుతూ ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి మనం చూడండి ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి కొంచెం ఈ విధంగా లైన్ని టచ్ చేస్తూ ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు డౌన్ చేయాలి. ఇక్కడికి ఈ విధంగా డ్రా చేసినట్లయితే ఇది నార్మల్ హ్యాండ్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ నేను ఇక్కడ పఫ్ స్లీవ్స్ కోసం పైన ఒక 2.5 ఇంచులు, అంటే మన క్లాత్ ఉన్నదాన్ని బట్టి మనకు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఇందులో వస్తుందా రాదా అనేది చూసుకొని
నేను ఇప్పుడు 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ మళ్ళీ అదే 2 ఇంచులని పైనకి ఈ విధంగా మనం 2 ఇంచుల మార్కింగ్ పెట్టుకున్నాం కదా, కర్వ్ షేప్ రావడానికి కోసం ఇలా బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. లెంత్ మాత్రం మనం గీసుకున్న దగ్గర నుండి 2.5 ఇంచుల లెంత్. మీ క్లాత్ సరిపోతుంది అనుకుంటే 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు, పఫ్ మీకు ఎక్కువ తక్కువ సైజుని బట్టి. సో ఇక్కడ నుంచి ఈ విధంగా కర్వ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసి ఇందులో కలిపేసేయాలి. ఇలా ఈ విధంగా కలిపేసినట్లయితే ఇది పైన తీసుకున్న భాగం మనం కుచ్చుల కోసం. సో ఇది కింది వైపు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ హ్యాండ్ కటింగ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఈ మిగిలిన క్లాత్ నుండి చూడండి, ఈ మిగిలిన క్లాత్ నుండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండే విధంగా తిప్పి వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ క్లోజ్ కదా, బ్యాక్ ఓపెన్. సో దానికోసం ఫ్రంట్ ఈ విధంగా ఫోల్డింగ్ ఉన్న వైపుకి వేసుకోవాలి. ఇక్కడ మనం పావించి ఖర్చుల కోసమని ఎక్స్ట్రా తీసుకున్నాం ముందు. ఆ పావించి అనేది ఇక్కడ తీసుకొని అవసరం లేదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్లోజ్డ్ కదా. సో దానికోసం అందుకే ఆ పావించి బయటికి జరిపి వేసుకున్నాను నేను. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. ఆ పావించి అనేది మనకు ఫ్రంట్ పార్ట్లో అవసరం లేదు. సో ఆ పావించి వరకు సేమ్ ఆ ఫోల్డింగ్ లైన్ మీద ఉండే విధంగా వేసుకున్నాను. ఇప్పుడు ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా, బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చుట్టూ డ్రా చేసుకుంటూ రావాలి. ఈ విధంగా చుట్టూ ఈ విధంగా డ్రా చేసుకుంటూ రావాలి. ఇక్కడ కింది వైపు సమానంగా రావాలంటే స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇది మార్జిన్ లైను, ఇక్కడ ఫిట్టింగ్ లైన్ కూడా ఈ విధంగా ఇటువైపుకి తిప్పి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని లేదండి. ఇప్పుడు ఇక్కడ రన్నర్తో ఆమ్ రౌండ్ అనేది ఈ విధంగా మార్కింగ్ లాగా పడుతుంది. ఈ విధంగా రన్ చేసినట్లయితే సో దాని వెంబడి మనం చంకలోతు అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి అవసరం లేదు, తీసేద్దాం. తీసేసి ఫ్రంట్ పార్ట్కి చంకలోతు అనేది ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుల కోసం ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. బ్యాక్ పార్ట్లో లైన్ ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా. ప్లస్ ఇక్కడ నెక్ కోసం ఫ్రంట్ నెక్ కోసం అండ్ ఆర్మ్ రౌండ్ కోసం ఈ విధంగా మనం ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఎల్ షేప్, అంటే బ్యాక్ పార్ట్లో మనం డ్రా చేసుకున్నాం కదా, రన్నర్తో ఇంతకుముందు మార్కింగ్ లాగా పెట్టేసుకున్నాం కదా, అలా మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకొని ఇక్కడ నుండి ఈ గీత దగ్గర నుండి లోపలికి ఒక 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకొని పైనుండి ఈ 3/4 ఇంచు గీత దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. పైన అంతే ఉండాలి షోల్డర్ దగ్గర లైను. కింది వైపుకి వచ్చేసరికి ఆ 3/4 ఇంచు మార్కింగ్ లోపలికి బోట్ నెక్స్కి మాత్రమే, బోట్ నెక్స్, హాల్టర్ నెక్స్కి, హై నెక్స్కి వాటికి మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి. చూడండి ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర నుండి చంకలోతు అనేది ఈ విధంగా లోపల నుండి తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా చంకలోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ నుండి ఒక 3/4 ఇంచు, 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇది ఎందుకోసం అనేది నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ కూడా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ప్రిన్సెస్ కట్, ఇది ప్రిన్సెస్ కట్ కోసం ఈ విధంగా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఎక్కడ వాడతామనేది నేను ఇప్పుడు క్రాస్ లైన్స్ ఈ విధంగా డ్రా చేశాను కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ విధంగా క్రాస్ లైన్స్ గీసాను. ఎక్కడ వాడతామనేది మీకు ఇప్పుడు మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. సో ఫ్రంట్ నెక్ కోసం ఈ విధంగా నేను 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. పైన ఎంత ఉందో కింద వైపు కూడా అంతే ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాక్స్ షేప్ డ్రా చేసుకొని ఇందులోనే మనం నెక్ అనేది ఈ విధంగా కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇంకా కొంచెం పైనకి కావాలన్నా పెట్టుకోవచ్చండి.
కాకపోతే ఈ కస్టమర్ హైట్ ఎక్కువగా ఉంటారు, మరీ పైనకు పెడితే బాగుండదని నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. నార్మల్గా అయితే 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు పైనుండి 11 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. బస్ట్ పాయింట్ హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 11 ఇంచులు, హైట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి 10.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుండి 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేస్తున్నాం. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసాను. ప్లస్ ఈ బస్ట్ పాయింట్ తీసుకున్నాం కదా మనం ఇక్కడ 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే 4 ఇంచులు. ఇక్కడ ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ డాట్ విడ్త్ అనేది చూడండి, ఇక్కడ 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచులు. సో ఇటువైపు పైన కూడా 1.5 ఇంచులు లేదా 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్గా ఒక లైను ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి కొంచెం కర్వ్ షేప్ ఈ విధంగా తిప్పి ఈ విధంగా ఇందులో కలిపేసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ మార్కింగ్. ప్లస్ ఇక్కడ నుండి మనం ఆమ్ రౌండ్ వరకు ఈ విధంగా కర్వ్ స్కేల్తో కూడా డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కర్వ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఈ విధంగా మళ్ళీ సేమ్ ఇంకొక 1/2 ఇంచు విడ్త్తో మనము నార్మల్ బ్లౌజెస్కి ఇక్కడ డాట్ వేస్తాం కదా, సేమ్ అదే విధంగా పైన ఒక 1/2 ఇంచు ఖర్చు నుండి ఈ విధంగా ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ క్రాస్ లైన్స్ డ్రా చేస్తున్నా చూడండి. ఇక్కడ దానికోసం మనం ఇంతకుముందు ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ దానికోసం ఇక్కడ తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ కట్ చేసి జాయింట్ చేస్తాం కాబట్టి క్లాత్ అనేది తక్కువ పడకుండా ఉండడానికి కోసం సైడ్కి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం. అంతే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు కట్టింగ్ అనేది చేసేసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. 1కి 2 సార్లు చూసి ట్రై చేయండి. పేపర్ మీద కట్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు పేపర్ వేస్ట్ అయినా పర్లేదు, ఎందుకంటే క్లాత్ పైన అయితే క్లాత్ పాడైపోతుంది. సో పేపర్స్ ఎన్ని వేస్ట్ అయినా పర్లేదండి. ఇప్పుడు నేను ప్రిన్సెస్ కట్ ఇక్కడైతే కట్ చేయట్లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్న తర్వాత కట్ చేస్తాను. చూడండి, ఈ విధంగా మెయిన్ క్లాత్ అండి. ఇది మెయిన్ క్లాత్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, మనకి ఈ శారీ నా దగ్గర ఆర్డర్ చేసిందేనండి కస్టమర్. మనకి ఈ శారీ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను. డబుల్ బ్లౌజెస్ వచ్చాయండి ఈ శారీకి మాత్రం. ఒకటి కాంట్రాస్ట్ కలరు, ఒకటి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కలర్స్ కూడా ఉన్నాయి, నాకు కామెంట్స్లో అడగండి, నేను ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. శారీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి, కలర్స్ కూడా ఉన్నాయి, 6 కలర్స్ వరకు. ఈ శారీ కలర్ వచ్చేసి వాయిలెట్ కలర్, వాయిలెట్కి ఎల్లో బార్డర్ వచ్చింది. ఈ విధంగా ఎల్లో బ్లౌజ్ వచ్చింది, రన్నింగ్ బ్లౌజ్ కూడా వచ్చింది. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము, ఓపెన్స్ ఉన్న వైపే వేసుకొని. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, మన క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను, క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనకి ఎక్కడ వస్తుంది ఏంటి అనేది క్లాత్ ఇష్టం వచ్చినట్టు క్లాత్ వేసుకొని కట్ చేస్తే మాత్రం అసలు సరిపోదు. క్లాత్ ఎంత పెద్ద క్లాత్ ఇచ్చినా కూడా మన క్లాత్ అడ్జస్ట్ చేయడంలోనే ఉంటుంది. సో ఈ విధంగా హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన పార్ట్ నుండి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ కొంచెం నాకు సైడ్కి తగ్గుతుంది క్లాత్, అయినా పర్లేదు, అది స్టిచ్చింగ్లోనే వెళ్ళిపోతుంది లోపలికి, ఫోల్డింగ్లోనే. చూడండి, ఇక్కడ కొంచెం తగ్గినా పర్లేదు.
ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపుకి ఉండే విధంగా ఈ విధంగానే వేసుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కింది వైపు కొంచెం తగ్గింది, పర్లేదు, ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటికి షేప్ బెల్ట్లు అవి ఏమి ఉండవండి, జస్ట్ నడుం పట్టీలు అవి మామూలుగా కూరంచుల దగ్గర కానీ మనకి మిగిలిన లైనింగ్ క్లాత్ నుండి అయితే తీసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు అర్థం కాకపోతే కామెంట్స్లో నాకు డౌట్స్ ఉంటే అడగండి. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా కటింగ్ అయితే పూర్తయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసేసాను. చూడండి షేప్ అనేది ఈ షేప్ మనకి కావాల్సినది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.